రావణాసుడు అంటున్నాడు శత్రుడే కానీ ప్రఖ్యాత వీరస్య. ఇవన్నీ ఒక ఆయన పేరు చెబితే ఏమిటో అనుకున్నాను కూడా లోకమంతా ప్రసిద్ధే చాలా పరాక్రమంగా అందరూ అంటుంటే ఏమిటో అనుకున్నాను. రంజనీయస్య విక్రమై ఆయన పరాక్రమం చూస్తుంటే నా మనస్సు ఇలాంటి వాడిని ప్రపంచంలో ఇప్పటిదాకా నేను ఎక్కడ చూడలేదు కనుక ఎంత ఆశ్చర్యంగా ఉంది. అత్యతః యుద్ధలుబ్ధోహం, నేను యుద్ధలుబ్ధుణ్ణి, మంచి వస్తుంటే చూడాలని కోరుకునేవాడిని. నేను చూడాలని కోరుకుంటున్నాను. నో, నువ్వు చూడాలని కోరడం, తెలియాలని కోరుకోవయ్యా. నువ్వు విద్యగా రాలేదయ్యా, యుద్ధంలో లీడర్గా వచ్చావయ్యా. యూ హ్యావ్ టు ఫైట్. మరేదన్నాడు ఇదేంటి రాముడు అంటే. రాముడికి పడేవాళ్ళు, పడని వాళ్ళు, శత్రువులు, మిత్రులు ఎవరు ఉండండి, అందరికీ కావలసిన వాళ్ళే. నీళ్ళు ఎవరికక్కర్లేదండి. ఏమంటే నాకు నీళ్ళు అంటే శత్రువు అండి, నేను నీళ్ళని ముట్టుకోనండి అని ఎవరైనా ఈ బతికిన ప్రాణి ఏదైనా అనగలదా? వాడు మనిషి కానివ్వండి, వాడు చెట్టు కానివ్వండి, పుట్ట కానివ్వండి, జంతువు కానివ్వండి, క్రిమి కానివ్వండి, కీటం కానివ్వండి, వాడు ఈ కులమో ఆ కులమో, ఈ మతమో ఆ మతమో, ఏ మతమైనా కానివ్వండి, నాకు నీళ్ళు వద్దు అని ఎవడైనా అనగలడా? నాకు గాలి వద్దు అని ఎవడైనా అనగలడా? రాముడు కూడా అంతే. అదే రాముడు అంటే. మన కాలనీలో రాముడు ఉన్నాడు, అందరి కోసం ఉన్నాడు, అందరికీ క్షేమం కలిగించడానికి కోసం ఉన్నాడు రాముడు. అంటే రాముడు ఎవరి నుంచి భయం ఉండదండి, రాముడి వల్ల ఎవరికి భయం కూడా ఉండదు. యు నీడ్ టు మైండ్ దట్ ఆల్సో. రాముడు ఒకటి భయంకరుడు వాళ్ళు ఇప్పుడు రావణాసురుడికే మనోరంజకుడైతే ఇక మిగతా వాళ్ళ సంగతి ఏం చెప్పాలండి? అందుకోసమని మన కాలనీలో ఈవేళ ఈ రామకృష్ణ స్తూపాన్ని, కృష్ణ స్తూపాన్ని, వేద స్తూపాన్ని ఒకటిగా చేసుకుని ప్రతిష్ఠించుకునేటటువంటి కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. అది చక్కగా జరిగింది. ఇంతకంటే సివియర్గా ఏదైనా బయట పరిస్థితున్నా ఇది జరిగి తీరుతుందండి. అయినా వారి డ్యూటీ వారు చేయాలి, మన డ్యూటీ మనం చూస్తున్నాం. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, దేవుడి కార్యం జరగాలి. ఇది మనం కోరుకునేది. చక్కగా మీరందరూ ఎంతో భక్తితోటి, శ్రద్ధతోటి నేను జరుపుకోవాలి అని అనుకున్నారు కనుక స్వామి దీన్ని చక్కగా జరిపించాడు. ఎప్పుడైనా భగవంతుడిని మనం నేరుగా చూసుకోగలిగేటటువంటి ఒక చక్కటి అదృష్టం పొందాలి అంటే ఇలాంటి సన్నివేశం మనకి తోడ్పడుతుంది. మిమ్మల్ని మేము అడుగుతా ఒక మాట చెప్పండి మాకు ఒక్కసారి. దేవుని చూసారా? దేవుణ్ణి నేరుగా చూసారా? అడిగిన దానికి ఊహల్లోనా? ఇక్కడ ఎందుకుండా మీరు చూసేదా? మీ లోపల బొమ్మనా బ్రహ్మనా? లోపల మీరు చూసేది దేవుణ్ణా బొమ్మనా? మీ ఇంట్లో ఎంతమంది ఇళ్లలో పూజా మందిరాలు ఉన్నాయి? నిజంగా ఉన్నాయా? మీ ఇంట్లో పూజా మందిరాల్లో ఎవరు నించోవచ్చు చిన్నపిల్లాడు ఏం కాదు. చెప్పండి దేవుడు ఏం కాదు.
ఎనిమిది దేవుడు చూశారు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నాను. స్ట్రైట్ ఫార్వర్డ్ దేవుడు అవతారాలు రకరకాలుగా ఉంటాయి. తిరిగే అవతారాలు కొన్ని, తిరగని అవతారాలు కొన్ని. రాముడిగా కృష్ణుడిగా తిరిగే అవతారం ఉంటాయి. అది ఒకనాడు ఉంటుంది, ఒకనాడు వెళ్ళిపోతుంది. దాన్ని బేస్ చేసుకుని తర్వాత తిరగని అవతారాల్లోకి వస్తాయి. ఆ తిరగని అవతారాలని రకరకాలుగా చూస్తాం. మన ఉత్తర భారతావనిలో ఒక చోట అడవిగానే దేవుడు ఉన్నాడు, నైమిషారణ్యం. అక్కడ దేవుడు అడవి స్వరూపంలో ఉంటాడు. చూస్తే అక్కడ దేవుడు అంటే కానీ నేను ఎట్లు చూస్తున్నానండి, దేవుడిని కాదు అంటే వాడు పిచ్చోడని అర్థం. బదరికాశ్రమం లాంటి చోట్ల భగవంతుడు పర్వతాకారంలో ఉంటాడు. అక్కడ పర్వతమే దేవుడు అంటే అది కథలని రూపంలో ఉంటాడు. ముక్తినాథ అనే క్షేత్రంలో చిన్న చిన్న శిలలుగా తారకరామ శిలా రూపంలో ఉంటాడు. అది దేవుడు అంటారు. అజ్మీర్ దగ్గర పుష్కర్ అనేటటువంటి స్థానంలో నీటి రూపంలో ఉంటాడు. నీళ్ళే అక్కడ దేవుడు అంటే. దేవుడికి ఇలాంటి రూపమే ఇంత రూపమే అనేది కూడా ఉండదండి. We got multiple forms. Some are moving, some are non-moving forms. ఆలయంలో విగ్రహ రూపంలో ఉండేది కూడా మాట్లాడుతూ భగవంతుడి యొక్క రూపమే. ఇది కథలని రూపం, అచ్చా అవతారం అని అంటారు. ఏమంటారు? ఇప్పుడు మీరు చూస్తున్నారా లేదా? ఇప్పుడు ఎవరైనా దేవుడు చూశారంటే మీరు అంటే ఏం చెప్పాలి? రోజు చూస్తున్నారు. నమ్మకం నమ్మకం ఏదో ప్రధానం పెడుతున్నారు, తీర్థం పెడుతున్నారు, ఏదో కోరిక పోవాలంటే తీరితే లేకపోతే ఫోన్ చేయడంలో రాయి వేస్తామనే తప్ప దేవుడు మన కోసం ఇక్కడ ఉన్నాడు అని